నమస్తే. డ్రగ్స్ అంటే మనకి టక్కున గుర్తొచ్చేది తెలంగాణ. అందులోనూ హైదరాబాద్ ప్రాంతం. అక్కడ ఏ రకమైనటువంటి స్థాయిలో డ్రగ్స్ వినియోగం గాని, డ్రగ్స్ సేవిస్తూ, తీసుకుంటూ పట్టుబడిన వారు గాని, ప్రతి పార్టీలో డ్రగ్స్ అనేది ఖచ్చితంగా ఒక పార్ట్ అయిపోయింది. మనం ఇటీవల కాలంలో కూడా చూసాం. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో చోట్ల సోదాలు జరిపారు. డ్రగ్స్ పార్టీలను బ్రేక్ చేశారు పోలీసులు. ఇలాంటి సందర్భంలో తెలంగాణకే పరిమితమైనటువంటి డ్రగ్స్ కల్చర్ ఆంధ్రప్రదేశ్కు కూడా పాకింది. ఇటీవల గంజాయి సేవిస్తూ చాలామంది విద్యార్థులు దొరికిపోయారు. ముఖ్యంగా ఆయా యూనివర్సిటీల్లో హాస్టల్స్లో ఎక్కువగా వినియోగం జరుగుతుంది. అది ఓన్లీ గంజాయి. అయితే ఇప్పుడు తాజాగా చాలా కాస్ట్లీ అలాగే మత్తు ఇచ్చేటువంటి డ్రగ్స్ అనేది తాడేపల్లికి చేరింది. తాడేపల్లిలో ఒక ప్రముఖ యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఎన్నో కోర్సులు ఉన్నాయి. అలాగే విదేశీ విద్యార్థులు కూడా అక్కడ స్టే చేస్తూ చదువుకున్నటువంటి సందర్భాలు చాలామంది ఉంటారు. ఇటువంటి క్రమంలో ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది ఇంకా తెలియదు. కానీ ఇప్పుడు వరకైతే ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. ఇంకా చాలామంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పటివరకు పోలీసులు ఎక్కడా కూడా వివరాలు వెల్లడించలే. ఎందుకంటే విచారణలో భాగంగా కొంత ఇబ్బంది కలుగుతుంది అనే ఆలోచనతో చెప్పలే. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ యూనివర్సిటీలో ఎప్పటి నుంచో విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ వినియోగం జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నైజీరియా నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఆయా దేశాల నుంచి చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో కానీ అదే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వారు స్టే చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో వారు రెగ్యులర్గా ఈ డ్రగ్స్ వినియోగం అనేది జరుగుతుంది అనేది ఇప్పుడు విచారణలో బయటకు వచ్చింది. ఆ కాంపస్లోనే ఎక్కువగా వినియోగం కూడా జరుగుతున్నట్లు కూడా నిర్ధారించారు పోలీసులు. దీనికి సంబంధించి ఆ యూనివర్సిటీ యాజమాన్యానికి తెలిసినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి అనేది కూడా ఒకటి నిర్ధారణ అయ్యారు. సో ఇలాంటి సందర్భంలో ఈ కేసు వెనుక చాలామంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వీరు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చింది. ఇంకొక విషయం కూడా బయటకు వచ్చింది. ఇటీవల ఒక బర్త్డే పార్టీలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డ్రగ్స్ వినియోగిస్తూ పార్టీ చేసుకున్నారు అనేది కూడా తెర మీదకు వచ్చింది. దానిపై కూడా విచారణ చేస్తున్నారు. అసలు ఆ పార్టీలో ఎంతమంది హాజరయ్యారు, ఆ యువతులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అదే యూనివర్సిటీకి సంబంధించిన వారా బయట వారా, ఇవన్నీ విచారించే క్రమంలోనే వివరాలు వెల్లడించడానికి జాప్యం జరుగుతుంది అనేది కూడా పోలీసు వర్గాల నుంచి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. మొత్తానికి చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. తెలంగాణలో డ్రగ్స్ అనేది ఏ రకమైనటువంటి కొత్త పుంతలు తొక్కుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ సర్కార్ ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపారు. ఎక్కడా కూడా డ్రగ్స్ అనే పదం వినిపించకూడదు. దానికి సంబంధించి తాజాగా జరుగుతున్నటువంటి రైడ్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో తాడేపల్లిలో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు దొరకడం అనేది ఇప్పుడు కలకలంగా మారినటువంటి అంశం. విచారణలో ఇంకెన్ని ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు బయటకు వస్తాయనేది త్వరలోనే తెలుస్తుంది.